వీరికి శరీర వృద్ధి అవసరం లేదు. వీరి శరీరాలు దివ్యమైన, జ్ఞానస్వరూపమైన, కాలాతీతమైన రూపంలో ఉంటాయి. అంటే వయసు పెరగదు, శరీరం పెరగదు. వీరు ఎప్పటికీ చిన్న వయసు బాలకుల్లా కనిపిస్తారు. కానీ వారి జ్ఞానం అనంతమైనది. సనకాదులు సృష్టికి తొలి దశలోనే వైరాగ్యాన్ని, జ్ఞాన మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఋషులు. వీరి వల్లే పితృదేవతలు, ఇతర ప్రజాపతులు సృష్టి కార్యంలో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. వీరు సృష్టిని పెంచడానికి నిరాకరించడంతో బ్రహ్మకు కోపం వచ్చింది. ఆ కోపం మరియు సంకల్పం నుంచి మిగిలిన ప్రజాపతులు, అంటే సృష్టిని ముందుకు నడిపించే శక్తులు ఉద్భవించారు. విష్ణుపురాణ పూర్తి కథ తెలుసుకోవడానికి మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.